ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ అండ్ ఆడియన్స్ చూపులన్నీ జై హనుమాన్ సినిమాపైనే ఉన్నాయి. ఎప్పుడిప్పుడు ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. హనుమాన్ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. మరి ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాటిక్ బ్రిలియన్స్ కి ఇండియన్ ఆడియన్స్ తో పాటు ఓవర్సీస్ ఆడియన్స్ సైతం నోరెళ్లబెట్టారు. కేవలం 40 కోట్ల బడ్జెట్ తో ఆరెంజ్ విజువల్ ఎఫెక్ట్స్ ను క్రియేట్ చేసి సినీ దిగ్గజాలతో సైతం శభాష్ అనిపించుకున్నాడు ప్రశాంత్. సంక్రాంతి కారకంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇక హనుమాన్ సినిమా చివర్లో సీక్వెల్ గా జై హనుమాన్ ను ప్రకటించి ఆడియన్స్ అదిరిపోయే షాక్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. ఇక అప్పటి నుంచి జై హనుమాన్ సినిమా రోజుకో న్యూస్ ప్రచారం జరుగుతూనే ఉంది. ఇక తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో జై హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా ఒక స్టార్ హీరో కనిపిస్తారని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ ని ఈ పాత్రలో నటింపజేయాలని తెలుస్తుంది. జై హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా కనిపించేది ఎన్టీఆర్ అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ట్రిపులర్ భారీ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. అందుకే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ను తీసుకోనున్నాడట ప్రశాంత్ వర్మ. త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రానుందని సమాచారం. ఈ వార్త గనక నిజమైతే జై హనుమాన్ భారీ విజయం సాధించక ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్టీఆర్ గనక జై హనుమాన్ లో నటిస్తే ఈ మూవీ 1000 కోట్లు సాధించడం ఖాయం. కొత్తగా ఎన్ని సినిమాలు విడుదలవుతున్నా హనుమాన్ సినిమాకు ఇప్పటికీ క్రేజ్ తగ్గడం లేదు. హనుమాన్ సినిమా స్థాయిలో యునానిమస్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడం చాలా సినిమాలకు సాధ్యం కావడం లేదు. ఇక దర్శకుడు జై హనుమాన్ పనులు స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమా యాక్టర్స్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పుడు స్పష్టత ఇస్తారో చూడాల్సి ఉంది. జై హనుమాన్ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. జై హనుమాన్ సినిమా సైతం హనుమాన్ సినిమాలాగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. జై హనుమాన్ మూవీపై కాస్టింగ్ వల్లే భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతుండగా ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో ప్రశాంత్ వర్మ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫిలిం నగర్ లో వినిపిస్తున్నట్లు ఎన్టీఆర్ జై హనుమాన్ లో నటిస్తారా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.